ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమో అనుకున్నాం కానీ ఇలా చెప్పగానే క్యాచ్ చేస్తూ భలే చేసేస్తున్నారే. మరేమనుకున్నారు? ఏంటండి అలా చూస్తున్నారు? తిప్పాలిగా. రెడీయా? రెడీ. పట్టుకోండి. ఏం చేస్తున్నారమ్మా? పాకం వచ్చే వరకు తిప్పాలని చెప్పారు కదా, అందుకే తిరుగుతున్నాం. తిప్పమంది కడాయిని కాదు, అందులో గెరిటేసి తిప్పాలి. ఓహో, పట్టుకోండి. హే, ఏంటయ్యా అందులో గెరిటేసి తిప్పమంటే గెరిట అందులో వేసి మళ్ళీ కడాయినే తిప్పుతారు? మేం కరెక్ట్ గా చేయట్లేదా? నీ బొందలా చేస్తున్నావు. ఇదిగో ఈ గెరిట పెట్టి ఇలా తిప్పాలి. తిప్పు తిప్పు. ఏమో అనుకున్నాను కానీ అత్తయ్య గారికి చాలా తెలుసండి. అవును, ఏది ఎలా చెయ్యాలో మనకంటే ఆవిడికి బాగా తెలుసు. తిప్పు క్రాంతి. ఏంటి ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నారు? పద. ఏం చేస్తున్నారా? పూజ శోభనం గదిలోకి కావాల్సిన బూందీ లడ్డు తయారు చేస్తున్నామమ్మా. బూందీ లడ్డునా? మీ ఇద్దరికి ఏమొచ్చని అలా అంటారేంటత్తయ్య? వీడియోలో చూస్తున్నాం, చెప్పినట్టే చేస్తున్నాం. ఏమండి, ఇదేంటండి ఇలా జరిగింది? అవును, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఏమైంది? ఇక్కడ కడాయిలో వాటర్ పోసి పంచదార వేశాం కదండి. పంచదార ఎక్కడైనా కనపడుతుందా? మాయమైంది. ఏమండి, ఆ షాప్ వాడు మిమ్మల్ని మోసం చేశాడండి. మీ దగ్గర డబ్బులు తీసుకుని మాయమైపోయి పంచదార మీకిచ్చాడు. అవును, ఇప్పుడే వాడి మీద పోలీస్ కేసు పెట్టాలి. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. వేణీళ్లలో పంచదార పోస్తే పాకమైపోయాక ఎలా కనిపిస్తుంది? అంతే కదా? అవును కదా, మాదే మిస్టేక్. సరే, ఈ పాత్రని పక్కన పెట్టి బూందీ సంగతి చూద్దాం. ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా శనగపిండిని తీసుకొని ఈ పిండిలోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పలుచగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని పక్కకి ఉంచుకోండి. నీటిలో కలవట్లేదేంటి క్రాంతి? మీ మొహాల మండ. పిండిని కలపాలంటే అలా కాదు. పిండి అంతా నీటిలో వేయటం కాదు, నీటిలో పిండిని వేసి కొంచెం కొంచెంగా కలపాలి. ఓహో, అదా ప్రాసెస్. ఇప్పుడు చూడండి. అత్తయ్య గారు, మీరు చెప్పినట్టుగానే పిండి రెడీ అవుతుంది. ఇలాగాని చేశారంటే స్వీట్ అయిపోయేసరికి తెల్లారిపోతుంది. అత్తయ్య, గరిటివ్వండి. ఏంటత్తయ్య, చిల్లులు పడ్డ గరిటిచ్చారేంటి? కొంచెం మంచి గరిటివ్వచ్చు కదా. బూందీ వెయ్యాలంటే ఇలాంటి గరిటతోనే కుదురుతుందే. ఊరుగమ్మా, మాకసలేమీ తెలియనట్టు పిచ్చోళ్ళని చేసి మాట్లాడుతున్నారు.
బూందీ చేయడానికి మా ఏర్పాట్లు మేము చేసుకున్నాం. చూసారా బూందీ ఎలా రెడీ అయిపోతుందో? మీ అమ్మ కడుపులు మాడా, ఇలా ఒక్కొక్క పలుకులతో ఎప్పుడు తయారు చేద్దామని. అత్తయ్య గారు అయిపోతుందిలేండి, మీరేం టెన్షన్ పడకండి. అత్తయ్య గారు పాకం కరెక్ట్ గా ఉందో లేదో ఒకసారి చూసి చెప్పండి. అలాగే. ఏంటండి పాకం చూడమంటే అరుస్తున్నారు? పాకం చూడాలా, నీ మొహం చూడాలా? అమ్మా అమ్మా, నా చెయ్యి కాల్ చేశారు కదరా. ఏమైందమ్మా? అత్తయ్య గారు ఏం జరగడం ఏంటి? ఇదిగో ఈ క్రాంతి దాని మొగుడు కలిసి నా చెయ్యి కాల్ చేశారు. మరిగా పంచదార పాకాన్ని తీసుకొచ్చి నా చేతి మీద పోసేశారు. అయ్యో, మేం కావాలని చేయలేదు పూజ. పాకం కరెక్ట్ గా ఉందో లేదో చూడమన్నామంతే. కానీ ఇలా చూడకూడదని మాకు తెలియదు కదా. తెలియక చేశామంటున్నారు కదా, ఉండండి నేను ఆయింట్మెంట్ తీసుకొస్తాను. అమ్మా శుభమా అని శోభనం పెట్టుకుంటే ఈవిడికి ఇలా జరిగిందేంటక్కా? మరే ఈవిడికి ఇలా ఉంటే ఇంకా శోభనం ఏం చేసుకుంటారు పాపం? అవునత్తయ్య, వీళ్ళు పెట్టుకున్న ముహూర్తం మంచిది కాదనుకుంటా. అందుకే మీకు ఇలా జరిగింది. అయితే ఇవాళ శోభనం క్యాన్సిల్ చేసి తర్వాత ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు. లేదు, నా చెయ్యి కారటం కాదు. ఈ చెయ్యిలా ఊడిపోయినా పర్వాలేదు, వీళ్ళ శోభన మాత్రం ఆకూడదు. అవును, నేను ఇవాళే ఫిక్స్ అయ్యాను. మీరు కూడా ఏంటండి, అత్తయ్య గారు బాధపడుతుంటే మనం మాత్రం ఆనందంగా ఎలా ఉంటాం? చూడమ్మా, మీ శోభనం క్యాన్సిల్ చేసుకుంటాను అంటేనే బాధ. నా కోసం మీరేమీ ఆపుకోవద్దు. వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళి మల్లెపూలు పెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.